ఎలా ఉందో చూడు. కాకి జర అంటే ఉచితే కాక నల్లగా పోతాడమ్మా. అబ్బాబా మీరు బయలుదేరండి, బస్ టైం అవుతుంది. వెంకన్నబాబుకు మాట చెప్పొస్తాను. స్వామి, మా కాగానే నీకు పంచామృతాభిషేకం చేయిస్తానని మొక్కున్నాను. కానీ ఇంతలో మా ఆవిడ మా శక్తికి మించిన ఖర్చులు అంటే చీర పంచ కొనేసింది కనుక నీ అభిషేకాన్ని 5 నెలలు వాయిదా వేస్తున్నాను. కాదనకు స్వామి. విడిగా విభూతి పొట్లం, కుంకుమ పొట్లం, నువ్వు నేను ఈ వెధవ మతి వరపు అంతా రెడీ. పోదాం పదండి. చీరలు కొన్నానని చెప్పి ఇవి కొన్న చీరలు కాదే, పెద్ద పెద్ద టౌన్లో షాప్ వాళ్ళు చీరలు ఎంచుకోవడానికి ఒక కట్ట చీరలు ఇంటికి పంపిస్తారు. వాటిలో మనకు కావాల్సిన ఉంచుకుని మిగతా చీరలు పంపించవునా? కాదు, నా చీరలన్నీ నా కోసం కొన్నవే. 9,300 రూపాయలు అయ్యాయి. 9,000? అంత డబ్బులేసి నీ చీరలు ఎందుకే కొన్నావు? నేను కొనమలేదమ్మా, వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా ఆయనే కొన్నారు. ప్రతిరోజు కొనం కదా అత్తయ్య. మంచి చీరలే దొరుకుతున్నాయి కదండి. అవునవును భారతి, ఆ 82 రూపాయల చీర నుంచి బయటికి తీకు, వాళ్ళు దాన్ని చూడకూడదు. ఈ పంచులు ఆయన కోసం కొన్నానమ్మా. ఏరా బాలు, ఇవి ఎలా ఉన్నాయి? పర్వాలేదు, సుమారుగా ఉంది. ఏం జరి? కాకి జరా? నీ మొహం జరి. కాకి జరి అయితే 20 రూపాయలకి వస్తుంది. ఇది కాస్ట్లీ, ఒక్కొక్కటి 600. పార్వతి, అర్థమైంది. మనం తెచ్చిన కాకిజేరి పంచి ఎవరూ చూడకుండా కిటికీలోంచి బయట పారేస్తాను. ఏ కాకో ఎత్తుకుపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే. వదినా, వంట రెడీ, రండి. పదండి. రాత్రి కూడా మీరు సరిగ్గా భోంచేయలేదు. నాన్నగారితో మాట్లాడుతూ భోంచెదురు గాని. పదలుడు భోంచేద్దాం. లక్ష్మి, మీ వాళ్ళతో కలిసి భోంచేయడం నాకు ఇష్టం లేదు. మేమేం తప్పు చేసాం అల్లుడు? ఏం చేశామో నన్ను అడుగుతున్నారా? నువ్వే చెప్పరా పీటర్. పెళ్ళైన తర్వాత అత్తమామలు మొదటిసారిగా అల్లుడింటికి వస్తూ చేతులు ఏదో ఒక ప్రెజెంటేషన్ తీసుకురావచ్చుగా. అట్లీస్ట్ ఒక కాకి జరి పంచా. ఏమిటలా పట్టుబట్ట దొంగలా చూస్తున్నారు? బాగుంది, ఈ రంగు చాలా బాగుంది. అల్లుడు, అది తెల్ల పంచి కదా? కాదు, చూసే కళ్ళకి మనసుంటే ఇందులో చాలా రంగులు చూడొచ్చు. ఎస్, ఈ అల్లుడి కోసం ఈ పంచి కొనడానికి మీరు పడ్డ శ్రమ, నిప్పులు చెరిగే ఎండలో బస్సు కోసం మీ వెయిటింగ్, మీ కూతుర్ని అల్లుడిని చూడాలనే మీ తాపత్రయం, అందమైన ఇంద్రధనస్సులా ఇన్ని రంగులుంటే ఇది జస్ట్ తెల్ల పంచేలా అవుతుంది మావయ్య. అల్లుడు, ఇవి కన్నీళ్లు కావురా? తెలుసు నాన్న, ఆనంద భాష్పాలు. అత్తయ్య, 200కు తక్కువలో చీరే లేదని నేను అన్నప్పుడు 82 రూపాయలకు కూడా మంచి చీర వస్తుందని అన్నారు కదా. అర్థమైంది బాబు. ఇదిగోనమ్మా. ఏమిటిది? చీర. ఎవరికి? నీకేనే. అక్కర్లేదు. ఇంకెప్పుడు ఇలాంటి 82 రూపాయల చీర తీసుకుని ఇంటికి రావద్దు. లక్ష్మి. అవునమ్మా, నీకు వీలైతే, ఇబ్బంది కాకపోతే ఆ 82 రూపాయల్లోనే 2 చీరలు తీసుకురా. ఎందుకంటే నేను స్టెల్లా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నాం. మావయ్య, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా పట్టిందా అని ఆలోచిస్తున్నారా? లేదలుడు, మా ఆవిడ ఈ పాయింట్ ఎలా మర్చిపోయిందా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు వదినా, ఈసారి వదిలే. అత్తయ్య, నెక్స్ట్ టైం మీ ఊరికి వచ్చినప్పుడు నాకు శారీ కొని పెడితేనే గాని తిరిగి రాను. ఈసారికి నువ్వు కట్టుకో. రండి, భోజనాలు చల్లారిపోతున్నాయి. పదలుడు. పీటర్, ఈసారి వచ్చినప్పుడు నీకు కూడా పంచి తీసుకొస్తాను, ఏమనుకోకు. ఏమండి, భాస్కర్కి పంచులు కొనాలని బాలుకి కొంటారా? నేనెవరిని? మీ బాలునే. కూర్చోండి. ఏమండి, మా వాళ్ళు బట్టలు తెచ్చారని మీరు భలే కనిపెట్టారే. మీరంత తెలివిగా మాట్లాడుతుంటే నాకెంత ముచ్చటేసిందో తెలుసా? మిమ్మల్ని వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించి అక్కడ అందరూ ఉండిపోయారు. ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడా? ప్లీజ్ ప్లీజ్, ఒక్కటేమిటి, వెయ్యిస్తాను. కానీ ఇప్పుడు కాదు, అందరూ భోజనాలు చేసి పడుకున్న తర్వాత. అయ్యో, అంతలేటా? వడ్డీతో సహా 1000 + 100. ఓకే? ఓకే, 1000 + 100. ఓకే, అయితే ఓపెన్ చేద్దాం. ఇంకొకటిచ్చుకో.
అది ఇప్పుడు ఇచ్చుకో. అయ్యో తలుపు తీసిందండి. నా హలో, ఎవరు? కల్పన నువ్వా? ఇక్కడి కింద ఫోన్ చేసావు? ఆఫీసు చేయొచ్చుగా. మా వదిన ఫోన్ ఎత్తుంటే కొంప మునుగుండేది. అలాగే చెప్తానులే, ఫోన్ పెట్టేయమంటుంటే. ఏమిటి స్టెలా, ఎవరిని విసుకుంటున్నావు? అదే అన్నయ్య, ఆ కల్పన భాస్కర్ అన్నయ్య కోసం ఫోన్ చేసింది. హలో కల్పన, ఏమిటి మరి బుద్ధి లేకుండా? పెళ్ళైన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ ఏమిటి? ఏమిటి జీవితంలో కొన్ని జరుగుతుంటాయి, అవన్నీ మనం మర్చిపోతుండాలి. ఈ విషయం లక్ష్మి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు పచ్చని సంసారంలో నిప్పులు కూడా ఏర్పడుతుంది. ఏమిటి భాస్కర్ నువ్వు మర్చిపోలేకపోతున్నావు? అవును, భాస్కర్ లేకుండా నువ్వు బతకలేవు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళిద్దరిని విడదీయమంటావా? ఐ సెడ్ షట్ అప్. చెయ్యేస్తేనే కోపం. వెళ్ళండి, వెళ్ళి చెయ్యేస్తారో కాలేస్తారో ఉందిగా మీ కల్పన, దాని మీద వేయండి. ఓహో, అదే నీ కోపం. లక్కీ, మగాడన్న తర్వాత ఏవేవో స్నేహాలుంటాయి, అనుబంధాలుంటాయి. అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. అయినా ఆ కల్పన నువ్వు చూడలేదు కదూ? ఆహా, చాలా అందంగా ఉంటుంది. దాన్ని నీకు పరిచయం చేద్దామని మన పెళ్ళైన రోజు నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. చూస్తావా? లక్కీ, ఏయ్ నో నో, వాట్ ఇస్ దిస్? సరదాకి చేస్తే ఇంత ఇదైపోతావా? ఊరుకో, ఊరుకోమంటుంటే. సరదాకే కాదు, కనీసం కల్లా కూడా ఇలాంటి విషయం నేను భరించలేను. ఓకే ఓకే ఓకే, ఇంకెప్పుడు ఇలా చేయను, సరేనా? నవ్వు. ఏయ్ నవ్వవా? ఓకే. అలనాడు మా గురువు గారు శ్రీకృష్ణుడు చూపించిన దారి ఉందిగా, అదే నేను ఫాలో చేస్తాను. నువ్వు అల్లుడు గారిని తీసుకెళ్ళి ఇచ్చి, నువ్వు కాదు, నువ్వు వెళ్ళరా. అక్కలేదు, ఆయన వెళ్ళరు. వెళ్ళిగా. చాలు, అవి పక్కింటి వాళ్ళు ఇచ్చారు. లెక్కలు చెయ్యాలంటే దానికి తెలివి మెదడు కావాలి. అవి మన ఇంటా ఉంటా లేవుగా. ఇప్పుడు ఈ చక్కలు ఎందుకు కొడుతున్నావు? రేపు అక్కలు వస్తారుగా, అందుకని ఈసారి కొండేసి కూర్చోబెడితే బెటర్ అన్నాడు అన్నాడు. అయితే పని కట్టుకు నేను కొండేస్తాను రా. నేను చేయలేని పని ఆ పీటన్నా నీకు చేస్తాడు. చాలే ఊరుకోండి. వాడు ఏ పని చేసినా పనికొచ్చే పనే చేస్తాడు. ఒరే, తెల్లారుజామున లేవాలి గాని అలారం పెట్టాలి, గుర్తు చెయ్యే. అలారం 3 గంటలకు పెడదామే. 4 మీద 3 గంటలకు పెడదాం. 4 మీద పెడదాం అన్నానుగా. 3 గంటలకు పెడదాం అంటూ ఉంటే 4 మీద పెట్టమన్నానా? అబ్బా 3 గంటలకు పెడదాం. సైలెన్స్. మీ ఇద్దరు నచ్చేలా 3-4 పెడతాను, సరేనా? ఇది బాగుంది. ఏమే నీకు ఇష్టమేనా? మీకు ఇష్టమేగా? నాకు ఇష్టమే. పెట్టరా. అవునే, ఆషాఢ మాసానికి ముందు అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్నా బాగానే ఉంది. కానీ ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరిని విడిగా ఉంచాలంటే ఏంటి? అబ్బబ్బబ్బా, మీకెవరి ముందు ఏం అడగాలో కూడా తెలియదు. పసిబెట్టిన అక్కడ పెట్టుకుని ఏంటా మాటలు? ఆషాఢ మాసంలో పెళ్ళైన కొత్త దంపతులు వేరే ఉండాలి, అదంతే. మరి మనకి పెళ్ళైన సంవత్సరంలో కూడా ఆషాఢ మాసం వచ్చింది కదా, అప్పుడు మనం వేరుగా ఉన్నట్టు గుర్తులేదే. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది, మీరు ఊరుకోండి. జరగాల్సిందంటే నేను చెప్పి చావలేను. దాని భాష నాకు అర్థమై చావదు. ఏమిట్రా?